వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు వైఎస్ఆర్ కాలనీలో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వైఎస్ఆర్ కాలనీ వద్ద 91.16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఈ రోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని రూములను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగనన్న ప్రభుత్వం ముందంజలో ఉందని, ప్రజల ఆరోగ్యాలపై జగనన్న ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ హర్షణీయమని, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో 108, 104 ఆరోగ్యశ్రీలతో పాటు నిడదవోలులోని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామని, అదేవిధంగా నిడదవోలు వైఎస్ఆర్ కాలనీ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్మించామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆరోగ్య కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, వార్డు కౌన్సిలర్ షేక్ వజీరుద్దీన్, కౌన్సిలర్లు గోపిరెడ్డి శ్రీనివాస్, ఆకుల ముకుందరావు, ఆరుగొల్లు వెంకటేశ్వరరావు, పువ్వుల రతీదేవి, కొత్తపల్లి సుప్రియ, గుర్రపు శాంతిశ్రీ, అహ్మదునిస్సా బేగం, ఎండి షాకీరా బేగం, నిడదవోలు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గాజుల రంగారావు, గంటా సురేష్, కొత్తూరు శ్రీను, ఆలమూరు రాజశేఖర్, ఎండి ఫయాజ్, చవ్వాకుల నాగు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్ జై జగన్. ఇస్మాయిల్ ఎవరు అనండి అంటే ఎవరమ్మా ఇస్మాయిల్. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం. Thank you CM sir. 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 Jai Jagan. Jai Jagan. Jai Jagan. వర్ధిల్లాలి శ్రీనివాస్ నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి శ్రీనివాస్ నాయుడు గారి నాయకత్వం. Thank you CM sir. Thank you CM sir. Thank you CM sir. Thank you CM. ఈరోజు నిడదవోలు టౌన్ లో నూతనంగా ప్రారంభించడం జరిగింది ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్. ఈరోజు దాదాపు 92 లక్షల రూపాయలతో ఇది నియమించి ఈరోజు ప్రారంభోత్సవం చేయటం జరిగింది. మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వైద్యం ఆరోగ్యం కోసం పెద్దపీట వేశారో ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. అనేక రంగాల్లో ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఆరోగ్య సమస్యలతో అని గ్రామ స్థాయి నుండి మరి రాష్ట్ర హెడ్ క్వార్టర్ వరకు కూడా అన్ని చోట్ల మరి అన్ని హాస్పిటల్స్ బాగు చేయటం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు నిడదవోలు టౌన్లో 92 లక్షల రూపాయలతో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ పెట్టడం జరిగింది. మరి ఇందులో ఈరోజు మన నియోజకవర్గం చూస్తే నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా 35 లక్షల రూపాయలతో 35 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులన్నీ పూర్తి చేయటం జరిగింది. కొన్ని పనులు ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ సెంటర్, ఒక మినీ హాస్పిటల్ ప్రతి గ్రామంలో పెట్టడం జరిగింది. దీనికి 9 కోట్ల రూపాయల పైన ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పినట్టు నేను ఇది 92 లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ ప్రైమరీ
అర్బన్ హెల్త్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. తాడిమళ్ళలో 2 కోట్ల రూపాయలతో పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ పూర్తి చేసి ఓపెన్ చేయటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు వేలువెన్లో ఒక పిహెచ్సి మనం శాంక్షన్ చేయటం జరిగింది. అది కూడా త్వరలో మరి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. ఉండ్రాజవరం గ్రామంలో ఉండ్రాజవరం మండలం హెడ్ క్వార్టర్లో మన నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి 50 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఒక స్పెషలైజ్డ్ సెంట్రలైజ్డ్ ల్యాబొరేటరీ పెట్టడం జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి సంబంధించి ఒక 50 లక్షల రూపాయలతో ఒక ల్యాబ్, అది కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. మరి ఇతర పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడైతే పెరవల్లో ఉన్నాయో, కానూరులో, సమిశ్రగూడెం, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా ఇంకా కూడా నాడు నేడులో భాగంగా బాగు చేయటం కోసం దానికి 1 కోటి రూపాయల పైన ఇప్పుడే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఇవన్నిటితో పాటు మన సిహెచ్సి ఏదైతే నిడదవోలులో హాస్పిటల్ ఉందో, గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, దానికి ఇప్పటి వరకు కూడా 1 కోటి రూపాయల పైన మరి వర్క్ చేయటం జరిగింది. మనకి ల్యాబ్లు అవనాయండి, ఎక్స్రే మెషిన్స్ అవనాయండి, మొత్తం రూమ్స్ అన్నీ కూడా ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో రిపేర్స్ అవనాయండి, కొత్తగా టాయిలెట్స్ కట్టడం అవనాయండి, ఫిల్టర్ వాటర్స్ అవనాయండి, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్లో ఎక్విప్మెంట్ అవనాయండి. ప్రతిదీ కూడా ఈ రోజు వరకు కూడా 1 కోటి రూపాయల పైన మనం అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. వీటితో పాటు మీ అందరికీ తెలిసిన విషయమే, మొన్న జగన్ గారు సెప్టెంబర్లో నిడదవోలు వచ్చినప్పుడు మరి ఆయన పబ్లిక్ మీటింగ్లో మనకి హాస్పిటల్ సరిపోవట్లేదన్నా 30 బెడెడ్ హాస్పిటల్ అన్నప్పుడు దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ పెంచడం కోసం 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. 19 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన వెంటనే మరి దానికి డిజైన్స్, డ్రాయింగ్స్ అన్ని పూర్తి చేసుకుని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయారు. ఈ వారంలోనే మనకి వర్క్ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది, వెంటనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇది 100 బెడెడ్ హాస్పిటల్. ఈ విధంగా అన్ని పనులు చూసుకుంటే మనకి దాదాపుగా 35 కోట్ల రూపాయలతో ఈరోజు మనకి పూర్తయిన పనులు అవనాయండి, జరుగుతున్న పనులు అవనాయండి, ప్రారంభించే పనులు అన్నీ కలిపి ఈరోజు కేవలం హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం, నియమించడం కోసం ఈ డబ్బంతా ఖర్చు పెట్టడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్ సిబ్బంది, స్టాఫ్, నర్సెస్ అందరూ ఉండేటట్టు పూర్తి స్థాయిలో ఈరోజు జగన్ గారు నియమించడం జరిగింది. ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, నిడదవోలులో గతంలో కేవలం 30 బెడెడ్ హాస్పిటల్కి 8 మంది డాక్టర్లు ఉండాల్సి వస్తే కేవలం 2 ఉండేవారు. ఈరోజు అదే హాస్పిటల్లో దాదాపుగా 10 మంది డాక్టర్లు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, ఎనస్థీషియన్ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఉన్నారు. ఈ డాక్టర్స్తో స్పెషలిస్ట్ డాక్టర్స్తో పాటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారు, డెంటిస్ట్ ఉన్నారు, ఆప్టమాలజిస్ట్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిపి దాదాపుగా 10 మంది డాక్టర్స్, స్టాఫ్, నర్సులు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరితో పూర్తి స్థాయితో నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 30 బెడెడ్ హాస్పిటల్ని మేము 100 బెడెడ్ హాస్పిటల్ చేస్తా ఉన్నాం. ఇంత స్టాఫ్ పెట్టడంతో గతంలో ఓపీ అవుట్ పేషెంట్స్ 30-40 మంది వచ్చే ప్లేస్లో ఈరోజు దాదాపుగా 200-300 పేషెంట్స్ ప్రతిరోజు రావటం జరుగుతూ ఉంది. అలాగే గతంలో ఇన్ పేషెంట్స్ అడ్మిట్ అయ్యేవారు 4-5 ఉండేవారు. ఈరోజు దాదాపుగా 30 బెడెడ్ హాస్పిటల్ అయినా 30 నుండి 40 ఇన్ పేషెంట్స్ వరకు కూడా తీసుకుంటూ జరుగుతూ ఉంది. ఇంత మనకి పేషెంట్స్ తాకిడి పెరగటంతో ఈరోజు దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్ చేయటం జరుగుతూ ఉంది. దీంతో నిడదవోలు టౌన్లో డాక్టర్లు ఇది ఏదైతే ఈరోజు 100 బెడెడ్ అయ్యాక దాదాపుగా 20 మంది డాక్టర్లు ఇక్కడ శాంక్షన్ చేయటం జరుగుద్ది. 20 మంది డాక్టర్లతో సీనియర్ డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ కూడా ఉంటారు. ఇక్కడే ఫుల్ టైం కూడా ఉండటంతో మనకి నిడదవోలు టౌన్లో, నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం రాజమండ్రి లేకపోతే తణుకో లేకపోతే ఏలూరు, కాకినాడ వెళ్ళే టైం మనకి సరిపోతే ఇక్కడే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా చేసేటట్టు అన్ని వసతులు కూడా కల్పిస్తా ఉన్నాం. ఇక్కడే నేను కొత్త హాస్పిటల్లో 100 బెడెడ్ హాస్పిటల్లో డయాలిసిస్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మళ్ళీ అన్ని స్పెషలిస్ట్ సిటీ స్కాన్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అన్ని ఫుల్ ఎక్విప్మెంట్తో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మెరుగైన హాస్పిటల్ లాగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మంది తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున చేయటమే కాదు, ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీలో జగన్ గారి గతంలో
ఏదో కేవలం తెలుగుదేశం హయాంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు హయాం ఉన్నప్పుడు కేవలం 900 వ్యాధులు మాత్రమే ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి. ఈరోజు దాదాపుగా జగన్ గారు 3600 వ్యాధులు కవర్ చేస్తూ ఎటువంటి మనకి ఆరోగ్య సమస్య వచ్చినా మరి వారందరినీ కూడా ట్రీట్మెంట్ చేసేటట్టు ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తా ఉన్నాం. ఉదాహరణకి గతంలో క్యాన్సర్ కవర్ అయ్యేది కాదు. ఈరోజు క్యాన్సర్ కూడా పూర్తి స్థాయిలో క్యాన్సర్ ట్రీట్మెంట్ అంతా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. అది లివర్ ట్రాన్స్ప్లాంట్ అవనండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవనండి, ప్రతిదీ చాలా కాస్ట్లీ ఆపరేషన్లు కూడా అన్నీ కూడా ఈరోజు కవర్ అవుతున్నాయి. ఆరోగ్యశ్రీలో గతంలో 5 లక్షల వరకు వైద్యం చేయించుకుంటానికి విసులుబాటు ఉండేది. ఈరోజు జగన్ గారు దాన్ని మళ్ళీ పెంచి 25 లక్షలు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డులో వైద్యం చేయించుకునేటట్టు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి 5, 10, 20 లక్షలు ఖర్చు అయినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలకి పూర్తి స్థాయిలో చికిత్స జరిగేటట్టు ఆరోగ్యశ్రీ కార్డులో మరి చెప్పడం జరుగుతుంది.